తండ్రి, కొడుకు. ఓ యువకుడైన తండ్రి తన చిట్టి బాబును ఒళ్ళో కూర్చోపెట్టుకొని ఆడిస్తున్నాడు. ఇంతలో ఎక్కడి నుండో ఓ కాకి వచ్చి ఎదురింటి పెంకులపై వాలింది. బాబు తండ్రిని నాన్నా అదేమిటి అని అడిగాడు. తండ్రి అది కాకి అని చెప్పాడు. కొడుకు తండ్రిని మళ్ళీ అడిగాడు. నాన్న అదేమిటి? తండ్రి మళ్ళీ అడిగాడు. నాన్న అదేమిటి? తండ్రి మళ్ళీ చెప్పాడు. అది కాకి. కొడుకు పదే పదే అడగసాగాడు. అదేమిటి అదేమిటి అని. తండ్రి ఓపిగ్గా మళ్ళీ మళ్ళీ అది కాకి అని బదులిస్తూ ఉండేవాడు. కొన్నేళ్లు గడిచాయి. బాబు పెరిగి పెద్దవాడయ్యాడు. తండ్రేమో ముసలివాడయ్యాడు. ఓ రోజు తండ్రికి చాప మీద కూర్చున్నాడు. ఎవరో అతని కొడుకును చూడాలని వచ్చినట్లుంది. తండ్రి కొడుకును అడిగాడు. ఎవరు బాబు వచ్చింది? కొడుకు వచ్చినతని పేరు చెప్పాడు. కొంతసేపటికి మరొకరు వచ్చారు. ఎవరు వచ్చారు అని తండ్రి అడిగాడు. విసుగ్గా కొడుకు బదులిచ్చాడు. మీరు ఓ చోట ఊరికే పడి ఉండకూడదు. పనిపాట లేదు కానీ ఎవరు వచ్చారు ఎవరు పోయారు అంటూ దినమంతా ఒకటే ఆరాలు తీస్తుంటారు. తండ్రి గట్టిగా నిట్టూర్చాడు. చేత్తో తల పట్టుకున్నాడు. ఎంతో బాధతో మెల్లమెల్లగా కొడుకుతో ఇలా అన్నాడు. నేను నిన్ను ఓసారి అడిగితే ఇంతగా విరుచుకుపడుతున్నావే? అదేమిటి అదేమిటి అని నీవు వందలాది సార్లు వేధించేవాడివే. నేను నిన్నెప్పుడైనా కసురుకున్నానా? నేను నీకు ఓపిగ్గా బాబు అది కాకి అని చెప్పేవాడినిగా. తల్లిదండ్రులను కసిరేవారు మంచివాళ్ళు కాదు సుమా. మిమ్మల్ని పెంచి పెద్ద చేయడంలో మీ అమ్మా నాన్నలు ఎన్ని కష్టాలు పడ్డారో, మిమ్మల్ని ఎంతగా ప్రేమించారో ఓసారి ఆలోచించండి. నీతి, సహనానికి మించిన సంపద లేదు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.